దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 24-25 వచనములు చదువుకుందాం. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయిన పోగొట్టుకునిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వారిద్దరిలో నీవు ఏర్పరచుకునిన వారిని కనపరచమనిరి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమమైనటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇది మీ కార్యక్రమం, ఇది మన కార్యక్రమం, మనందరం కలిసి చేస్తున్న కార్యక్రమం. దీంట్లో మీరు పరోక్షంగాను ప్రత్యక్షంగాను భాగస్వాములుగా ఉన్నారు. అందుని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు ఈ కార్యక్రమాల కోసం ప్రార్థిస్తున్నారు, ఈ కార్యక్రమాలు మీరు ఆదరిస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. స్తోత్రం. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ దినము దేవుని మాటలు వినడానికి మీరు సిద్ధపడి ఉన్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఉదయకాలము మీ వ్యక్తిగతమైన ధ్యానాన్ని మీరు ముగించుకొని దేవుడు ఇంకనూ ఏం మాట్లాడతాడా అని ఎదురు చూసేటువంటి అనుభవంలో ఉన్నారేమో. ఎదురు చూడాలి. మార్నింగ్ మన్నా కోసం ఎదురు చూడాలి. ఇశ్రాయేలు ప్రజలు ఉదయాన్నే లేచి మన్నా కోసం ఎదురు చూచేవాళ్ళు. పాలెమునకు వెలుపల దైవ సాన్నిధ్యం ఉంది, అంటే వాళ్ళు ఉన్నటువంటి గృహాల్లో కాకుండా పాలెములో ఆయన సంచరిస్తాడట. అపవిత్రమైనది ఏది ఉండకూడదు. అపవిత్రమైనది ఏది ఉందనుకోండి, ప్రాబ్లం ఏంటంటే దాని మీద మన్నా కురిసిందనుకోండి, ఇబ్బందే. అపవిత్రమైనది ఉంది, ఉంచుకోకుండా దాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనకుంది. పచ్చిక, లేదా పచ్చిక లేదనుకుందాం, ఇసుక మీద మంచు మీద మన్నా, ఇది కరిగిపోయేలోపు, ఎగిరిపోయేలోపు, ఇంకిపోయేలోపు గ్యాదర్ చేసుకోవాలి. మన్నా అంటున్నప్పుడు మంచు కన్నా సాఫ్ట్గా ఉండి, మంచు కన్నా తెల్లగా ఉండి, మంచుకు రుచి లేదు కానీ మన్నాకు రుచి ఉంది. అనేక సంవత్సరాలుగా కురుస్తున్న మంచుకు రుచి లేదు, కానీ మధ్యలో కురిసి మధ్యలో ఆగిపోయినటువంటి, కురవడం ఆగిపోయినటువంటి మన్నా రుచి అద్భుతం. మంచు వాళ్ళ ఆహారం కాదు, మన్నా వాళ్ళ ఆహారంగా మారింది. అరణ్యంలో ఏం తిన్నారు మీరు? ఐగుప్తు దేశంలో కెరకాయలు, దోసకాయలు, చేపలు అన్నీ తిన్నారు, కానీ అరణ్యంలో ఇవేమీ తినలేదు. మన్నా తినలేదా? తిన్నారు. మన్నా మాత్రమేనా? అడిగిన దానికి మాంసం తినలేదా? పూరేడి పిట్టలు తినలేదా? ఏదో తిన్నారు మీరు. స్తోత్రం. తిండిపోతులైన మిమ్మల్ని దేవుడు పోషించాడు. మీ తిండిపోతుతనములో నుంచి మిమ్మల్ని విడిపించాలని ప్రయత్నం చేశాడు ఆయన. మిమ్మల్ని మార్చాలని తిప్పాడు ఆయన. అరణ్యంలో సంచారం చేయించాడు. దేవుడు మనల్ని మార్చాలని తిప్పుతున్నాడు. ఈ జీవన అరణ్యములో మనల్ని అటు ఇటు తిప్పుతున్నాడు. ఈ జీవన అరణ్యములో కొన్నిసార్లు నీటి ఓటలను కనుగొనలేక హాగరులాగా మనం మొరపెడుతూ కేకలేస్తున్నాం. కానీ ఆమె మొరపెట్టి కేకలు వేసినప్పటికీ కూడా ఫైనల్, చివరిగా గమనించాల్సిన విషయం, చూచుచున్న దేవుడు నీవే. తనని దేవుడు చూస్తున్నాడని, ఇప్పటి వరకు చూడలేదని, అబ్రహాము ఇంట్లో ఉన్నప్పుడు చూడలేదని అని భావించినటువంటి స్త్రీ, లేదు నన్ను చూస్తున్నాడు, ఈ అరణ్యములో ఎవరు చూడని సమయంలో నన్ను చూస్తున్నట్టు ఒక వ్యక్తి ఉన్నాడు అని దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం ఆ స్త్రీని బట్టి అర్థం చేసుకోవచ్చు. అవును, మనల్ని ఎవరు చూడలేరు అనుకుంటున్నారేమో, యేసు చూస్తున్నాడు మనల్ని. నన్ను చూసిన దేవుడవు నీవే, నన్ను చూసిన దేవదూతవు నీవే అని కాదు. దేవదూత చూడడం నాకు ముఖ్యం కాదు. 318 మంది పనివాళ్ళు అబ్రహాం ఇంట్లో ఉన్న వాళ్ళెవరూ ఈమెను చూడలేదు. చూసి చూడనట్టు ఆమె వెళ్ళిపోతుంటే, ఆమెను తరిమేస్తుంటే, పంపించేస్తుంటే, రేపు ఏమోకు జరిగినట్లుగా మాకు జరిగే అవకాశం ఉంది. మమ్మల్ని తరిమేస్తాడు. అబ్రహాము ఇంట్లో నుంచి మేము తరమబడేటువంటి పరిస్థితులు మనకెందుకు జోక్యం చేసుకొని, పోనీలేండి సార్, క్షమించండి సార్, ఆమె పక్షాన మమ్మల్ని క్షమించండి, ఆమెకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, ఆమెను సమర్థించేవాళ్ళు, ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. అబ్రహాము తరిమాడు, శారమ్మ తరిమింది అనేదానికన్నా
తన వాళ్ళెవ్వరూ తనకు అండగా నిలబడి ఒక్క మాట సాయం చేయలేకపోయారనే బాధ కూడా ఉంటుంది. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ స్తోత్రం, దేవుడు అరణ్యములో ఆమె వెనుకాలుగా వచ్చేసాడు. రాలేదనుకున్నాడు దేవుడు. అబ్రహాము ఇంట్లోనే ఆగిపోయాడు అనుకున్నాడు దేవుడు. అబ్రహాము ఇంట్లోనూ ఉన్న దేవుడు అబ్రహాము హాగరును అరణ్యములోకి పంపించినప్పుడు అక్కడికి కూడా వచ్చేసాడు. ఒకే సమయంలో అబ్రహాము ఇంట్లోనూ హాగరుతోనూ, అలమటిస్తున్న హాగరుతోనూ, ఆనందిస్తున్నటువంటి శారాతో, అయ్యో నేను పురుషుణ్ణి అని నాకు తెలియజేసినటువంటి ఒక స్త్రీని తరిమేశామని బాధపడుతున్నటువంటి, ఆనందములో ఉన్న ఆ గుడారములో, ఆ ప్రాంతంలో శారా గుడారములో ఆనందం, అబ్రహాము గుడారములో ఆవేదన. ఈ రెండు గుడారాలు పక్కపక్కనే ఉన్నాయి, సమీపంగానే ఉన్నాయి. విభిన్న అనుభవాలు కలిగిన గుడారాల్లో కూడా దేవుని సాన్నిధ్యం ఉంటుంది. కానీ ఈ గుడారాల మధ్యలోనే కాదు, గుడారము లేకుండా, గుడారం వేసుకోలేని పరిస్థితుల్లో, ఆ రాత్రి ఎలాగూ గడపాలో తెలియని పరిస్థితుల్లో హాగరును దర్శించాడు దేవుని దూత. మళ్ళీ వెనక్కి వెళ్ళు అని అన్నది లేదు. ఒకసారి వెనక్కి వెళ్ళావు, మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక ముందుకు సాగి వెళ్ళిపో, ఇక ముందుకు వెళ్ళిపో. ఐఎమ్ మేకింగ్ ఎ కోవెనెంట్ విత్ యూ. నేను నీతో నిబంధన చేస్తున్నాను, నీ కుమారుని విషయం చెప్తున్నాను, నీ కుమారుని గొప్ప జనంగా చేస్తాను అని దేవుడు చెప్పిన సందర్భాలు. స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎందుకో మరి నాకు అవన్నీ గుర్తొచ్చాయి, నేను వాటిలోకి వెళ్ళలేదు మరి ఇప్పుడు. స్తోత్రం. నిన్నటి దినం మనం ఆలోచించిన కొన్ని ఇళ్ల గురించి, 5 ఇళ్ల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి శతాబ్దంలోని కొన్ని గృహాల గురించి మనం ఆలోచించాం. ఒకటి, పాడైపోయినటువంటి ఇల్లు, ఇంక ఎవరు ఎన్నడూ నివాసము చేయని ఇల్లు. అతని ఇల్లు పాడైపోయింది, అతని పొలం పాడైపోయింది, అతని జీవితం పాడైపోయింది. ఎవ్రీథింగ్ వాస్ డ్యామేజ్డ్. హీ వాస్ నో మోర్. ఆర్ఐపి జూడాస్ ఇస్కరియోత్. జీసస్కి ఆర్ఐపి చెప్పిండొచ్చు, కానీ 3 రోజులు మాత్రం, 4వ రోజు ఎన్ఆర్ఐపి అని పెట్టుంటారేమో, నాట్ రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టి ఉండొచ్చేమో. ఆర్ఐపిని కొట్టివేసి ఉండొచ్చు. 3 రోజులు మాత్రమే ఆయనకి ఆర్ఐపి. ఈరోజు చనిపోతున్న వాళ్ళందరికీ ఆర్ఐపి అని ప్రతిరోజు ఇక లైఫ్ లాంగ్ ప్రభువు రాకడ వరకు ఆర్ఐపి అనే ఉంటుంది. కానీ యేసుకు మాత్రం నో ఆర్ఐపి అని ఉంది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. యూదా ఇస్కరియోతును గురించి మనం ఆలోచించాం. అతని ఇల్లు పాడైపోయిందని. పాడైపోయిన ఇల్లు గురించి ప్రతిధ్వనించినటువంటి ఇల్లు అనగా పరలోకపు ధ్వని వచ్చినటువంటి, పరలోకపు స్వరము వినబడినట్టు, శబ్దం వినబడ్డట్టే ఒక ఇంటిని, జాన్ మార్క్ యొక్క ఇంటిని గురించి మనం ఆలోచించాం. 3వదిగా, ప్రభు పోషించినటువంటి ఇల్లు. ఆ దినాల్లో మైనారిటీలు బతకడం కష్టంగా ఉన్నప్పుడు, రోమీలు వాళ్ళ యొక్క ఉక్కు పాదం బలంగా ఉన్నప్పుడు, వారు వీరిని అణుచివేస్తున్నప్పుడు వారిని దేవుడు పోషించాడు. వాళ్ళు ప్రతిరోజు రొట్టె విరుస్తున్నారు, ప్రతిరోజు దేవాలయంలో కూడుకుంటున్నారు. వాళ్ళ యొక్క భక్తి జీవితాన్ని, వాళ్ళ యొక్క భౌతికమైన జీవితాన్ని బలహీనపరచలేకపోయాయి ఆ మొదటి శతాబ్దంలోని ఏ శక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వదిగా, ప్రభు బోధ ఉన్నటువంటి ఇల్లు. ఏంటంటే మానక బోధిస్తున్నారు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక ఇంట్లో దేవుడు యేసు ప్రవేశించి, చిన్న ఇల్లు అయినప్పటికీ ఆ ఇంట్లో ప్రవేశించి ఆ ఇంట్లో వాక్యం బోధించాడు. మీరు పైకొప్పులు తీయాల్సిన అవసరం లేదు, ఆ వ్యక్తికి, మీ స్నేహితుడికి బాగా అయిపోయింది తీసుకొని పోండి అని కూడా చెప్పలేదు. పెంకులు తీయనివ్వండి, చూడనిద్దాం, ఏం చేస్తారో చూడనిద్దాం. తెలుసు ఆయనకి మంచంతో పాటు దించుతారని, అన్నీ ఆయన ఎరిగినాడు. మంచాన్ని పైకి ఎత్తడం, కిందకి దించడం, అలా పైకి ఎత్తుతున్నప్పుడు, పైనుంచి కిందకు దించుతున్నప్పుడు ఆ మంచం మీద పడుకున్నాడు దుల్లి కింద పడ్డాడు అనుకునే పరిస్థితి ఆలోచించి చూడండి. స్వస్థత కోసం వచ్చి ప్రాణం పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి ఆలోచించండి. రిస్క్ తీసుకున్నారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, దేవుని పనిలో దేవుని ఆశీర్వాదాలు పొందడానికి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
టేక్ రిస్క్, ఫెయిత్ టేక్స్ రిస్క్. సేవ అంటే సుఖం కాదు, రిస్క్. 29 సంవత్సరాలుగా సేవలో ఎన్నో రిస్క్లు, ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో మాటలు. నో ప్రాబ్లం, గాడ్ ఈజ్ విత్ అస్. మాటల వలన కలుగు నొప్పిని తగలకుండా ఆయన కాపాడగలడు. మారణాయుధాల వలన కలిగే నొప్పిని దగ్గర నుంచి కూడా ఆయన విడిపిస్తాడు. మారణాయుధాల వలన దెబ్బ అయినా, నొప్పి అయినా, మాటల వలన కలిగే నొప్పి అయినా, ఏదైనా కానీ నొప్పిని నొప్పిగా కాకుండా, నొప్పిని లేకుండా చేయగలడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గత దినాల్లో గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు అవి. మన సమయం కొద్దిగా ఉంది కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 24 మరియు 25 వచనాలు, అనగా 2 వచనాలు. ఇట్లని ప్రార్థన చేసిరి. కొందరి కాదు, అందరి హృదయములు ఎరిగిన ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునేనా ఈ పరిచర్యలో అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకునిన వానిని కనపరచుమనిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాకు కనపరచయ్యా. ఈ విషయంలో ఎవరు ఏంటి, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరిని పెట్టుకోవాలి అనే విషయంలో మీరు మాకు అవగాహన కలుగు చేయండి, మా కనులు తెరవండి అని వాళ్ళు ప్రార్థన చేశారు. సరే, దాని గురించి మనం ఆలోచించడం లేదు. నేను చదువుతున్నాను అపోస్తుల కార్యములు, స్తోత్రం, 1వ అధ్యాయము 24, అనగా 24, 25 వచనాల్లో ప్రార్థనలే కనిపిస్తాయి. 26ది చివరి వచనం. 24, దెన్ దే ప్రేడ్ and said, you Lord who know the hearts of all men. మనుషులందరి, లేకపోతే అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా అని అన్నారు. కానీ ఇక్కడ రాయబడింది who know the hearts of all men. మనుషులందరి లేకపోతే పురుషులందరి హృదయములు ఎరిగిన ప్రభువా, అనగా స్త్రీలకు హృదయం లేదని కాదు దాని మాటలేక ఉద్దేశం. సో విచ్ ఆఫ్ దీస్ టూ ఈజ్ ద వన్ హూమ్ యూ, మీరు ఎన్నుకున్న వాళ్ళు ఎవరో మాకు చూపించండి. మేము ఎన్నుకోవడం మాకు ఇష్టం లేదు, నువ్వు ఎన్నుకోవాలి. టు టేక్ పార్ట్ ఇన్ దిస్ సర్వీస్ అండ్ కమిషన్ విచ్ జూడాస్ అబాండెడ్ సో దట్ హీ మైట్ గో టు హిస్ ఓన్ ప్లేస్. స్తోత్రం. బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీలోంచి ప్యాషన్ ట్రాన్స్లేషన్ నుంచి కూడా చదువుతాను. 24, 25 వచనాలు. దే ఆల్ ప్రేడ్, వాళ్ళందరూ ప్రార్థన చేశారంట. స్తోత్రం. ఎవరందరూ? 1వ అధ్యాయము 15వ వచనంలో ఆ కాలమందు ఇంచుమించు 120 మంది, 120 మెంబర్స్ వాళ్ళు ఏమైనా ప్రార్థన చేశారు చూడండి. 120 మంది 120 ప్రార్థనలు చేయలేదు, 120 మంది ఒక్క ప్రార్థన చేశారు. ఏక కంఠముతో ఏక మనసుతో ప్రార్థన చేశారు. దే ఆల్ ప్రేడ్ లార్డ్ యావే, ప్రభువా యెహోవా అని అర్థం. లార్డ్ యావే ఏమైంది? స్తోత్రం. గ్రీకులో సింపుల్గా ప్రభు అని ఉంది, కానీ లార్డ్ యావే అని అరామిక్లో ఉందంట. యెహోవా దేవా, యు నో ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్. ప్రతి మనుషుని యొక్క హృదయాన్ని ఎరిగి ఉన్నవాడిని. ప్లీజ్ గివ్ అస్ క్లియర్ రివిలేషన్ టు నో, మాకు స్పష్టమైనటువంటి ప్రత్యక్షతను టు నో విచ్ ఆఫ్ దిస్ టూ మ్యాన్ యూ హ్యావ్ చోసన్. వీళ్ళు ఎవరిని ఎన్నుకున్నావు? ఎవరిని ఎన్నుకోలేదంటే ఏంటి పరిస్థితి? మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్స్ జరిగిండేవి, మళ్ళీ ఇంకోసారి చీట్లు వేసి ఉండేవాళ్ళేమో. సరే, ప్రభు అక్కడ మౌనంగా ఉన్నాడు, దాంట్లోకి వెళ్ళలేదు. టు బి అన్ అపోజల్ అండ్ టేక్ జూడాస్ ప్లేస్ బికాస్ హీ రినౌన్స్డ్ హిజ్ అపోజల్షిప్ టు గో వేర్ హీ బిలాంగ్. హీ రినౌన్స్డ్ హిజ్ అపోజల్షిప్. తన అపోస్తలత్వాన్ని అపేక్షించాడని కాదు, ఉపేక్షించాడు, త్యజించాడు, వద్దనుకున్నాడు. అపోస్తలత్వానికి గుడ్ బై చెప్పాడు, శిష్యత్వానికి గుడ్ బై చెప్పాడు కదా. సినిమాకు టాటా, సిగరెట్కు టాటా అని భక్తుడు ఒక తమిళ్లో పాట రాశాడు. గుడ్ బై చెప్పాలి వీటికి, సిగరెట్లకి, సినిమాలకో, సీరియళ్ళకో, వీటికి. అటువంటిది శిష్యత్వానికి, అపోస్తలత్వానికి బాయ్ చెప్పాడు, గుడ్ బై చెప్పాడు, బాయ్ ఫర్ ఎవర్ చెప్పాడు. హీ రినౌన్స్ అపోజల్షిప్.
అపోస్తలత్వం యొక్క ఆధిక్యత ఏంటో, దాని యొక్క ఔన్నత్యం ఏంటో ఎరగలేదు. అందరూ అపోస్తులుగా మారాలనుకుంటున్నారు, కానీ అపోస్తులు కాలేకపోతున్నారు. అటువంటిది అపోస్తలత్వం పొంది కూడా దాన్ని అపేక్షించకుండా ఉపేక్షించినటువంటి ఒక వ్యక్తి చూడండి. స్తోత్రం, హల్లెలూయా. తన్ను తాను ఉపేక్షించుకోవాలి, అపేక్షించుకోవడం కాదు, కానీ తనకి ఇవ్వబడినటువంటి శిష్యత్వాన్ని, శిష్యత్వపు పిలుపును, అపోస్తులత్వపు అధికారాన్ని త్యజించినటువంటి ఒక వ్యక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ భాగస్వామ్యం, పార్ట్నర్షిప్. స్తోత్రం. ఏంటి పార్ట్నర్షిప్ అనే థాట్ ఇక్కడెక్కడ? అపోస్తలత్వములోను, ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పంపులు పొందుటకు టు బి పార్ట్నర్స్ ఇన్ ద మినిస్ట్రీ. మీరు ఈ సువార్తలో నాతో కూడా పాలివారై ఉన్నారు అని ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు అన్నారు. మీరు ఈ కృపలో, అనగా నా కృపలో, దిస్ గ్రేస్ అనుంది, కానీ ఇంగ్లీష్లో మై గ్రేస్ అనుంది. నేను పొందుకున్నటువంటి కృపలో, నేను దర్శనం పొందుకొని పిలుపు పొందుకున్నాను కాబట్టి గ్రేస్ పొందుకున్నాను దేవుని దగ్గర నుంచి. నా కృప నీకు చాలు అని చెప్పాడు కాబట్టి ఆ కృపలో పాలు పొందినటువంటి మీరు, నేను, సువార్తలో పాలు పంపులు పొందినవాడు కృపలో పాలు పంపులు పొందుతాడు. సువార్తలో పాలు పంపులు పొందినవాడు శ్రమలో పాలు పంపులు పొందుతాడు. శ్రమలో పాలు పంపులు పొందినవాడు కృపలో పాలు పంపులు పొందుతాడు. కృపలో పాలు పంపులు పొందినవాడు ఆనందంలో పాలు పంపులు పొందుతాడు. ఇది ఫిలిప్పీ పత్రిక చెప్పే విషయం. సువార్తలో, శ్రమలో, స్వర్గపు కృపలో, స్వర్గపు ఆనందంలో మనం పాలి భాగస్తున్నాం. We are partakers. If you become a partner in the gospel, you become a partaker in the grace. స్తోత్రం, హల్లెలూయా. పార్ట్నర్, పార్టేకర్ ఇంచుమించు పర్యాయ పదాలుగా ఉన్నాయి, కానీ కాస్త తేడా ఉంది, వాటిలోకి వెళ్ళలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భాగస్వామ్యం అంటున్నప్పుడు నా మనసులోకి వచ్చినట్టు ఒక మాట చదువుతాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక. హలో గారడి సీమోను బ్రదర్, నీ హృదయము దేవుని ఎదుట, పరలోకంలోని దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు, ఈ కార్యమందు అంటే గ్రీకులో ఇన్ దిస్ వర్డ్, ఈ వాక్కులో, అరామిక్లో ఇన్ దిస్ ఫెయిత్, ఈ విశ్వాసంలో. చూడండి, ఈ కార్యమందు అనడానికి ఇన్ దిస్ వర్డ్, ఈ వాక్యములో అని గ్రీకు, ఇన్ దిస్ ఫెయిత్, ఈ విశ్వాసములోని అరామిక్, నీకు పాలు పంపులు లేవు. హలో, యు హ్యావ్ నో పార్ట్నర్షిప్. ఈ మాట చెప్పినప్పుడు నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయంలోని మాట కూడా నాకు గుర్తొస్తుంది. అక్కడ కొంతమందికి గుర్తుంటుంది, పాస్టర్లకి సులభంగా గుర్తుంటుంది. నెహెమ్యా చెప్పిన మాట, నెహెమ్యా శత్రువు యొక్క ఆఫర్ని రిజెక్ట్ చేశాడు. హలో, సారీ బ్రదర్స్, 3 బ్రదర్స్ దుష్టత్రయం, వాళ్ళు అన్నారు మేము కూడా చేస్తాం, మేము కూడా హెల్ప్ చేస్తాం, మేము కూడా కోఆపరేట్ చేస్తాం. నాయనా మీకు నమస్కారం, మీ కోఆపరేషన్కో నమస్కారం, మీ సహకారం వద్దు. పేజీ నెంబర్ 402లో రాయబడింది, యెరూషలేమందు, ఇన్ జెరూసలేం, ఈ జెరూసలేం యొక్క పునర్నిర్మాణమందు, ఈ యెరూషలేం యొక్క ప్రాకారాల యొక్క పునర్నిర్మాణమందు మీకు భాగమైనను స్వతంత్రమైనను, నో పార్ట్ అండ్ నో ఫ్రీడమ్ అండ్ నో మెమరీ, జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చి తిని. 3 శత్రువులందరికీ ఒకటే ప్రత్యుత్తరం. 3 శత్రువులకి 3 ప్రత్యుత్తరాలకి అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, వద్దు, వీ డోంట్ వాంట్ యువర్ హెల్ప్. అన్ని జనుల యొక్క సహాయం మాకు అవసరం లేదు, మాకు పైనుండి సహాయం వస్తుంది. మీ యొక్క ఆర్థిక సహాయం మాకు అవసరం లేదు, మీ భౌతికమైన సహాయం మాకు అవసరం లేదు, మీ మోరల్ సపోర్ట్ మాకు అవసరం లేదు. ఎంత మొహమాటం లేకుండా నిర్మొహమాటంగా నెహెమ్యా బిహేవ్ చేసాడో ఆలోచించాలి. మొహమాటానికి పోని నెహెమ్యా, నిర్మోహమాటంగా వ్యవహరించిన నెహెమ్యా. నాయకులు కొన్నిసార్లు మొహమాటానికి పోయి సమస్యలు తెచ్చుకుంటుంటారు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం.
మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు పార్ట్నర్షిప్, పరిచర్యలో పాలు పంపులు పొందాడు, బాగానే ఉంది. 3.5 సంవత్సరాలు, 3.5 లేదా 3 సంవత్సరాలు పాలు పంపులు పొందాడు, బాగానే ఉంది. బట్ వాట్ నెక్స్ట్? ఏమైంది? భాగస్వామ్యాన్ని గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. 1 నంబర్ 1, పరిచర్యలో భాగస్వామ్యం, పార్ట్నర్షిప్ ఇన్ ద మినిస్ట్రీ. 1వ అధ్యాయం 25వ వచనం మనం చదువుకున్నాం కాబట్టి మనం చదవాల్సిన అవసరం లేదు. 25వ వచనంలో, ఈ పరిచర్యలో, దేవుడు మనకు అప్పగించినటువంటి ఈ పరిచర్య మనకు అనుగ్రహించబడినందున, ప్రభు అప్పగించినందున మేము అధైర్యపడం. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాస పరిచర్య అప్పగించబడిందని అధైర్యపడాల్సిన అవసరం లేదు. నిధులు లేనటువంటి పరిచర్య అప్పగించబడిందని, స్తోత్రం, కంగారు పడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. స్తోత్రం, హల్లెలూయా. నిధులు లేకపోయినప్పటికీ మనకు నజరేయుడు ఉన్నాడు. నిధులు లేకపోయినప్పటికీ మనకు దేవుడు ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. 1, పరిచర్యలో భాగస్వామ్యం. టీవీ పరిచర్యలో భాగస్వాములుగా ఉంటున్నారు, ఆన్లైన్ పరిచర్యలో భాగస్వాములుగా ఉన్నారు, సంఘ పరిచర్యలో భాగస్వాములుగా ఉన్నారు, పరిచర్యలో భాగస్వాములు. స్తోత్రం, హల్లెలూయా. 2వది, అపోస్తలత్వంలో భాగస్వామి, పార్ట్నర్షిప్ ఇన్ ద అపోజల్స్. 5 విధాలైనటువంటి ఆఫీసుల్లో, 5 విధాలైనటువంటి పిలుపుల్లో అపోస్తలుడు, ప్రవక్త, సువార్థికుడు, ఉపదేశకుడు, కాపరి అనేటువంటి 5 విధాలైన పిలుపులో హయ్యర్ కాలింగ్, అపోస్టలిక్ కాలింగ్, అపోస్తలత్వానికి పిలువబడ్డం. శిష్యులు అపోస్తులు అని పిలువబడ్డారు. అంతమంది శిష్యులు కాదు, 12 మంది శిష్యులు. దేవుని చేత పరిచర్య జరగడానికి, శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి అపోస్తులను దేవుడు నియమించాడని దేవుని వాక్యంలో రాయబడింది. అపోస్తులని వాళ్ళంతటా వాళ్ళు నియమించుకోరు, వాటి గురించి మనం ఆలోచించడం లేదు. ఈ మధ్య కాలంలో ఒక గొప్ప దేవజనులు రిక్ రెన్నర్ అనేటువంటి ఒక రష్యాలో పరిచర్య చేస్తున్న దేవజనులు అపోజల్స్ అండ్ ప్రాఫిట్స్ అనే ఒక పెద్ద పుస్తకం రాశాడు. అది ఇంచుమించు 900-800 పేజీలు ఉన్న పుస్తకం. అది ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. మీరు ఎవరైనా కాస్ట్, అది ఇంచుమించు 3-4 వేల రూపాయలు కాస్ట్ ఉన్న పుస్తకం. సరే, ఏదేమైనప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు. అపోస్తలత్వంలో నాకు అపోస్తలత్వం అనుగ్రహించబడింది, అపోస్తలుడిగా ఉంటకు పిలువబడ్డా నేను అని అపోస్తలుడైన పౌలు అతిశయాస్పదంగా చెప్పుకున్నాడు. అహంకరించి కాదండి, ఆనందంగా చెప్పుకున్నాడు. ఆ ఆధిక్యతను అర్థం చేసుకున్నవాడు అలా చెప్పగలిగాడు. కానీ యూదా, హీ వాజ్ నాట్ ఏ పార్ట్నర్ ఇన్ ద అపోజల్షిప్. 3 సంవత్సరాల వరకు పార్ట్నర్, తర్వాత పార్ట్నర్ కాలేకపోయాడు. షార్ట్ టర్మ్ పార్ట్నర్గా మారాడు కానీ లాంగ్ టర్మ్ పార్ట్నర్గా మారలేకపోయాడు. దేవుని స్తోత్రం. చదుదాం 3వ భాగస్వామ్యం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. దేంట్లో? శిక్షలో, పనిష్మెంట్, ద చాస్టైజ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శిక్షణలో పనిష్మెంట్ చేస్తున్నాడు, పనిష్ చేస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు. స్తోత్రం. దుర్బీజులే గాని సద్బీజులు కాదు, దుర్బీజులు. చదవాలి, మనం వాక్యాన్ని తప్పు లేకుండా చదవాలి. కుమారులు అయిన వారందరూ శిక్షలో పాలు పంపుతున్నారు. దేవర్ పార్టేకర్స్. తండ్రులు శిక్షిస్తారు బిడ్డల్ని, అనగా కుమారులైనా కుమార్తెలైనా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 8వ వచనం నేను చదువుతున్నాను. We all should welcome God's discipline as validation for authentic sonship. ఒక అధికారయుతమైన కుమారత్వానికి గుర్తుగా మనము దేవుని యొక్క క్రమశిక్షణకు లోబడాలి. For if we have never once endured his correction, it only proves we are strangers and not sons. స్తోత్రం, హల్లెలూయా. అనగా మనం స్ట్రేంజర్స్గా, పరాయి వాళ్ళుగా, అన్యులుగా మారతామంటే శిక్షించబడకపోతే. దుర్బీజులు అన్నారు. బీజం అంటే విత్తనం, చెడ్డ బీజము కలిగిన వాళ్ళు అని అర్థం. అనగా అక్రమ సంతానము అని అర్థం గ్రీకులో. అనగా మనము శిక్షించబడకపోతే అక్రమ సంతానమే.
అక్రమ సంతానం అన్నప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. ఒక మరాఠీలో ఒక నవల, ఒక ప్రసిద్ధి పొందిన నవల, అక్కర్మాసి, దాని పేరు. అక్కర్మాసి అంటే అక్రమ సంతానం అని. ఇక్కడ రాయబడింది అక్రమ సంతానం. క్రమ సంతానం కాదు, వాళ్ళు అపవాది సంతానం, అక్రమ సంతానం. అద్వితీయుడైన దేవుని సంతానము క్రమ సంతానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేకమైన భాగస్వామ్యాలు ఉన్నాయి, కానీ పరిచర్యలో భాగస్వామ్యం, అపోస్తలత్వంలో భాగస్వామ్యం, మూడోది పరమ తండ్రి యొక్క శిక్షలో భాగస్వామ్యం. నాలుగో విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. పరిశుద్ధత మనకు మేలు, శిక్ష మనకు మేలు. శిక్ష మనల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. పరిశుద్ధత మనకు మేలుకరమైంది. పరిశుద్ధత ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. కొన్ని దినముల మట్టుకు భౌతికమైన తండ్రులు ఓ 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 20 సంవత్సరాలు తర్వాత శిక్షించరు. చెట్టంత ఎదిగిన కుమారుణ్ణి ఎవరు కొడతారు? కొడితే తిరగబడే అవకాశం ఉంది. అందుకని వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని. మనల్ని కొన్ని దినాలు కాదు, లైఫ్ లాంగ్ శిక్షిస్తూనే ఉంటాడు ఆయన. శిక్షించడానికి అధికారం కలిగిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు శిక్షించేటువంటి దేవుడు, ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. భాగస్వామ్యాన్ని గురించి ఆలోచించాం, పార్ట్నర్షిప్ను గురించి ఆలోచించాం. పరిచర్యలో భాగస్వాములుగా మారండి. దేవుని యొక్క శిక్షలో దుర్బీజులు కాకుండా ఉన్నట్లుగా, దైవ బీజులుగా ఉన్నట్లుగా మనం శిక్షించబడాలి, సరిచేయబడాలి, కరెక్షన్కి లోను కావాలి. పరిశుద్ధతలో, హోలీనెస్లో, గాడ్స్ హోలీనెస్లో మనం పార్టేకర్స్ కావాలి. కాబట్టి ఇటువంటి భాగస్వామ్యపు అనుభవాల్లో గుండా మనం వెళ్ళడానికి మనందరికీ ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.